హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఉన్నారు. నిన్న వీడియో చూపిస్తున్నానండి. మా కోసం లంచ్ స్పెషల్ వచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకున్నామండి. మా హస్బెండ్ బయట భోజనాలు అని చెప్తే ఆయన వెళ్ళారు. పిల్లలకే నాకే కదా అని చెప్పి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే మా వాళ్ళు నా తంటాలు పడ్డారండి. అస్సలు తినలేదు. సండే కదా, చికెన్ లేదు, ఏమీ లేవు అని చెప్పి గొడవ చేశారు కొద్దిగా. వాళ్ళ డాడీ వస్తుందని చెప్తే సరే ఈవినింగ్ బయటికి తీసుకెళ్తాను, బయటికి వెళ్ళాము తినేసి వస్తాంలే అని చెప్తే అప్పుడు తిన్నారండి కామ్గాని. ఎగ్ ఫ్రైడ్ రైస్ అది చాలా టేస్టీగా వచ్చిందండి. కానీ ఏం చేస్తాం, బయటకు వెళ్ళాల్సి వచ్చింది, తినాల్సి వచ్చిందండి. డిన్నర్ అయితే చాలా బాగుంది. ఆ వీడియోస్ కూడా షూటింగ్ చేశాను. నేను తప్పకుండా ఎడిటింగ్ పూర్తయిన తర్వాత తప్పకుండా పోస్ట్ చేస్తాను. అదేవిధంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఏమీ లేదండి, ఎగ్ తీసుకుని కొద్దిగా క్యాప్సికమ్ క్యారెట్లు ఫ్రై చేసుకుని మనం రైస్లోనే కొద్దిగా చెక్క మొగ్గ లవంగాలు కూడా వేసి కొద్దిగా ఉప్పు కొద్దిగా నూనె వేసుకుని ఉడికించుకుంటే రైస్ పొడి పుల్లాడుతూ వస్తుందండి. అంతే కొద్దిగా లాస్ట్లో కొద్దిగా కారం యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది.